నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మార్జుసిటోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుకల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. చెయ్యి పార్టీలకు జంప్ అయ్యారు 6 కారు పార్టీ ఎమ్మెల్సీలు. అర్ధరాత్రే ఎందుకు పెట్టుకున్నారో మరి ముహూర్తము. పట్నం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మీటింగ్ అయింది కారు పార్టీ ఆఫీసులా. 6 ఎమ్మెల్యేలు డుమ్మా ఎందుకు కొట్టిరోనని అధిష్టానం పడ్డది పరిశాన్లా. ఎంపీటీసీకి అడిగిండు మున్సిపాలిటీ కార్మికుల కాళ్ళు. వీడియో అయింది సోషల్ మీడియాలో వైరల్. వంట నూనె కోసం ఎగబడ్డారు జనం. బకెట్లలో నింపుకొని పడ్డారు సంబురం. ఓ ఇంట్లోకించి పైసలు బంగారం ఎత్తుకపోయిండు దొంగ. మళ్ళా తీసుకొస్తా అని లెటర్ రాసిండు పోంగా. ఇన్నొద్దులు ఎమ్మెల్యేల వంతైంది, ఇప్పుడు ఎమ్మెల్సీల వంతొచ్చింది. కారు దిగి సేయి పట్టికి షేక్ అందించేందుకు తెగ పోటీ పడుతున్నారు ఇన్నొద్దులు కారు పార్టీల అధికారాన్ని అనుభవించిన లీడర్లు. కానీ షేరితే షేరిండ్రు కానీ గిట్ల షేరుడే చిత్రమని మస్తుగా మాట్లాడుకుంటున్నారు కారు పార్టీ ఎమ్మెల్సీలు. షేరికైనా ముచ్చటెరికాయి. మరి గలు ఎట్లా షేరిర్రో, అసలు ఎందుకు షేరిర్రో గీ ముచ్చట చూసి పురాగా అర్చుకుని రాపోన్రి. అలా సేరికైతే కేసీఆర్ సారు ఆపుతాడనుకున్నారో, కేటీఆర్ అన్న తిడతారనుకున్నారో, లేకపోతే హరీష్ రావు సారో కార్యకర్తలో అడ్డుకుంటారనుకున్నారో కానీ అర్ధమరాత్రి పూట కండువలు మార్చుకున్నారు గీ 6 ఎమ్మెల్సీలు. రేవంత్ అన్న ఢిల్లీకి పోయి వచ్చే వరకు ఎదురు చూసి అర్ధమరాత్రి 1 గంటకు రేవంత్ అన్న ఇంట్లో కండువలు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరికైనరు. 6 ఎమ్మెల్సీలు. 6 అంటే 6 ఎమ్మెల్సీలు అర్ధమరాత్రిలా పార్టీల చేరిక కావాల్సిన అవసరం ఏమొచ్చిందో వాళ్ళకే తెలియాలి. మరి తెల్లారితే ముహూర్తం మంచిగా లేదో లేకపోతే ఏందో కానీ దొంగోళ్ళు కదా అర్ధమరాత్రి గోడలు దూకినట్టు అర్ధమరాత్రి పార్టీ జంప్ అయినరు గీ 6 ఎమ్మెల్సీలు. భానుప్రసాద్ రావు, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యగ్గె మల్లేశం, బొగ్గారపు దయానందు ఇన్నొద్దులు కారు పార్టీలు ఉన్నప్పుడేమో కేసీఆరే గ్రేట్, కేసీఆర్ తోపు అని మాట్లాడినరు. ఇప్పుడేమో కాంగ్రెస్ కండువ మార్చుకొని రేవంత్ అన్నే తోపు అని మాట్లాడతారు. ఏమన్నంటే తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం అంటున్నారు. మరి కారు పార్టీతోటి అభివృద్ధి కాలేదని కారు పార్టీ అధికారం పోయినాకనే అర్థమైందా? అధికారంలో ఉన్నప్పుడు అర్థం కాలేదా? చెప్పేటోనికి ఇనేటోళ్ళు లోకువా అని జనాలు గొర్రె లెక్క తలుపుతే ఏమన్నా చెప్తారు లీడర్లు. ఇక రాజకీయాలే గట్లుంటాయి కానీ ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడేమో 6 ఎమ్మెల్సీలు. లైన్లో గద్వాల ఎమ్మెల్యే కూడా ఉన్నాడట. ఇక చూడాలే గీ చేరికలు ఎన్నడాగుతాయో. 5 ఏళ్ళు చేర్పించుకునుడు మీన్నే శ్రద్ధ పెడతాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న పాలనంతా ఇడిచిపెట్టి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరికైన పబ్లిక్.
పట్నం హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతోటి కారు పార్టీ ఆఫీస్లో మీటింగ్ అయింది. అలా బిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉన్నది కాబట్టి ఎసొంటి వ్యూహాలు పన్నాలే, ఏం చేయాలి అని మాట్లాడుకున్నారు. కారు పార్టీకెంచి సేయి పార్టీల చేరికైన మేయర్, చిన్న మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెడదామని కూడా మాట్లాడుకున్నారు. అయితే 4 ఏళ్లు కాలేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్ లేదట. ఏం పెట్టినా డిసెంబర్ తర్వాతనేనట. గందుకే మేయర్, చిన్న మేయర్ రాజీనామా చేయాలని లొల్లి పెట్టనికి చూస్తున్నారట కారు పార్టోళ్ళు. ఎట్లయినా కారు పార్టీకి 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. చెయ్యి పార్టీకి గట్టి కొడితే 10-12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే ఖచ్చితంగా కారు పార్టీ మాటే నెగ్గుద్ది. ఎన్నడు మీటింగ్ పెట్టినా గిట్లని లొల్లి చేసి డిసెంబర్ తర్వాత ఎంబటి అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్, చిన్న మేయర్ను కుర్చీ దింపుదామని మాట్లాడుకున్నారు. గింత పెద్ద మీటింగ్కు 6 ఎమ్మెల్యేలు రాకపోవడే ఇప్పుడు కారు పార్టీలకు పెద్ద తలకాయ నొప్పైంది. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారేమో అలా చుట్టాలింట్లో దినాలున్నాయని గడిపోయిండు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందేమో తిరుపతి పోయిండు. వీళ్ళిద్దరూ ముందుగానే చెప్పిండ్రట మీటింగ్కు రాలేమని. ఇక మాజీ మంత్రి మల్లన్న, వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ మీటింగ్కు రాలేదు. మరి గప్పట్ల వార్తలు వచ్చినట్టు సేయి పార్టీకి షేకండిత్తరా ఏంది అని అనుకుంటున్నారట. కానీ వీళ్ళిద్దరూ కారు పార్టీలనే ఉంటారట. ఇక కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ వీళ్ళిద్దరూ మాట ముచ్చట కూడా లేకుండా మీటింగ్కు రాలేదట. ఓ మెసేజో ఓ ఫోనే చేసి కూడా చెప్పలేదట. మీటింగ్కు రాకపోనికి గిదే కారణమని. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు పోయినరు, 6 ఎమ్మెల్సీలు పోయినరు. ఇప్పుడేమో 6 ఎమ్మెల్యేలు మీటింగ్కు పోలే. 6 అంటే కేసీఆర్ సార్ అదృష్టంగా భావిస్తాడు. కానీ ఇప్పుడుగా అదృష్ట నెంబరే ఆగమాగం చేస్తున్నది. మరి చూడాలే గియాల్టీ మీటింగ్కు రానోళ్ళు రేపన్న వత్తరో షాకే ఇత్తరో. కరోనా అప్పుడు పోలీసోళ్ళు, మున్సిపాలిటోళ్ళు, డాక్టర్లు, నర్సులు వాళ్ళ పానలకు కూడా లెక్క చేయకుండా ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందేనాయి. అందుకే వాళ్ళ సేవలను యాద్ చేసుకుంటా అప్పట్లో చాలా మంది వాళ్ళకు సన్మానాలు చేసిర్రు. ఉత్త కరోనా అప్పుడే కాదు, దినాం కంపును భరించుకుంటా పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికులకు ఎప్పటికీ మనం రుణపడి ఉండాల్సిందే అని ఓ గన్నగిడ ఏం చేసిండో చూడుండ్రి. మీ యొక్క ఆశీర్వాదాలు భవిష్యత్తులో ఆయన కుటుంబానికి ఆయనకు ఉండాలని నిజంగా మీ తరపున మీ యొక్క అగో చూస్తున్నారా, మున్సిపాలిటీ కార్మికులకు గీ అన్న కాళ్ళు గడిగి పాదపూజ చేస్తున్నాడు. పాదపూజ చేసుడే కాదు, వాళ్ళ మెడల దండలేసి సన్మానం చేసి బట్టలు కూడా పెట్టిండు. సిద్దిపేట జిల్లా కొండపక్క మండలం మర్పడగ ఊళ్ళే జరిగింది. అయితే ఇయాల్టితోని మండల పరిషత్ సభ్యుల పదవీకాలం అయిపోతుందట. 5 ఏళ్ల ఎంపీటీసీగా పనిచేసి పారిశుద్ధ కార్మికుల కష్టాలు ఎట్లుంటాయో దగ్గరుండి చూసిన. గందుకే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నా, గందుకే ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పిండు ఎంపీటీసీ ఆంజనేయుడు అన్న. అంటే ఆయనే చెప్పుకోడు, చేస్తాడు. పని చేసేవాడు, చెప్పడానికి వీల్లేదు. అనుకోకుండా మాటలు తక్కువ పనులు ఎక్కువ అనేటువంటి భావం కలవాడు మన ఎంపీటీసీ పత్తి ఆంజనేయులు గారు. అవు మరి వీళ్ళకు సన్మానాలు, అవార్డులు ఇయ్యాల్సిందే. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కరోజు చెత్త నిండిపోతేనే గబ్బు వాసన వస్తుంది. ఎంబటే ఆ చెత్తను తీసుకుపోయి బయట పడేస్తాం. అసొంటిది వీళ్ళు దిన మురుగు వాసనతోని ముక్కు మలిగిపోతున్నా కూడా జనాలు పాడేసిన చెత్తనంతా సాఫ్ చేసి డంపింగ్ యార్డ్లకు తరలిస్తారు. గీ పనితోని అడ్డమైన రోగాలు వచ్చినా లెక్క చేయరు. అందుకే వీళ్లకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువనే, ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే. గీ అన్న లెక్కన మనంగా కార్మికులను సన్మానాలు చేయకపోయినా మంచిదే గాని చెత్తను ఏడబడితే ఆడ వాడేసి వాళ్ళను తిప్పల పెట్టకపోతే అదే వాళ్ళకు పెద్ద సన్మానం. ఎందుకంటే చాలా మంది ఇంటి ముంగటికి చెత్త బండి వచ్చినప్పుడు చెత్త వేయకుండా రోడ్ల మీద ఏడబడితే ఆడ చెత్తను వాడేస్తుంటారు. ఇక గల్లీలలో ఉండే కుక్కలు ఆ చెత్తను సింద్రవందర చెత్తుంటాయి. ఇక అదంతా ఎత్తాలంటే వాళ్ళకు ఎంత తిప్పలుంటుంది చెప్పుండ్రి. ఇప్పుడు అసలుకే ఆనాకాలం,
జ్ఞానకలం చెత్తను ఏడ దొరుకుతాడా వాడెత్తే మురుగు వాసన లేసి దోమలు తయారై మన రోగాలను మనం తెచ్చుకుంటున్నామన్నట్టు. గందుకే చెత్త ముచ్చట్లా మనం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉందాం. అప్పుడు మున్సిపాలిటీలకు మనం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారుల్లా? అంతే కదా. ఇలాంటి వారిని గుర్తించడం, వాళ్ళని సన్మానించడం, వాళ్ళ సేవలను కొనియాడడం చాలా అరుదుగా జరుగుతుంది. వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు గ్రామానికి తీసుకొస్తారని చెప్పి ఒక సదుద్దేశంతో ఇట్టి కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందనీయం. రావాలే బాబు రావాలే, వంట నూనె ఫ్రీ ఫ్రీ ఫ్రీ. జల్దీనొచ్చి క్యాన్లల్లా, బకెట్లల్లా, బిందెలల్లా ఎవరికి కావాల్సినంత వాళ్ళు నింపుకొని పోన్రి. ఆఫర్ ఎక్కువసేపు ఉండదు. రావాలే రావాలే. ఇగో గిట్ల ఎవరన్నా నూనె మీద ఆఫర్ పెడితే ఏం చేస్తారుల్లా? ఊకో అమ్మ, ఉత్తగానే పారష్కాలు ఆడతావు. అసలుకే వంట నూనె గంత పిరం ఉన్నది. ఉన్న ధర కంటే 5-10 తక్కువ చేసి ఆఫర్ పెడతారు కానీ మొత్తానికి మొత్తం ఫ్రీగా ఎవరిస్తారు అని అంటున్నారు కదా. గిడో తాన వంట నూనె ఫ్రీ అని ఎవరు ఆఫర్ పెట్టకున్నా పబ్లిక్ బకెట్లల్లా బిందెలల్లా నింపుకపోతున్నారట. మరది ఎట్లనో మీరే చూడుండ్రి. వామ్మో, బెల్లం చుట్టూ ఈగల లెక్కనే ఉన్నారు కదా జనాలు. బాటిళ్ళు, బకెట్లు, బిందెలు, సెంబులు ఏది పడితే అది ఎత్తుకొచ్చిండ్రు. అవు మరి అసలుకే వంట నూనె ధర మొగుల మీద ఉండే. ఇక ఫ్రీగా నూనె దొరుకుతుందంటే ఎందుకు ఇడిచి పెడతారు చెప్పుండ్రి. రాజమండ్రికెళ్ళి పట్నంకు అత్తున్నదట గీ ఆయిల్ ట్యాంకరు. ఇక మరి డ్రైవర్కు నిద్ర సరిగా లేదో లేకపోతే ఓవర్ స్పీడో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం కాడ ఒక్కటే పారి అదుపు తట్టి రోడ్డు పక్క పట్టున్న పొలాలలా బోల్తా పడ్డది ట్యాంకరు. ఇక ట్యాంకర్లకెళ్ళి ఆయిల్ అంతా కింద ఓడి చూసిన జనాలు ఊకుంటారా? యుద్ధానికి పోయే సైనికుల లెక్కనే చేతుల బిందెలు, బకెట్లు, పెద్ద పెద్ద బాటిళ్ళు ఇట్లా ఏ దొరికితే అది పట్టుకొచ్చి ట్యాంకర్ చుట్టూ చేరిండ్రు. అందరూ ఆడే ఉన్నారంట. ఆశపాడుగాను ఒక్కొక్కరు 2-3 బకెట్లు కూడా పట్టుకొచ్చిండ్రు కదా. మరి నూనెను తీసుకుపోయి వంటలలో పోసుకుంటారో లేకపోతే తానం చేస్తారో మరి. ఇక జనాలు నూనెను మొత్తం లూటి చేసినాక మెల్లగా తీర్పాటుగా పోలీసులు వచ్చి ఆడికెళ్ళి అందరినీ ఎల్లగొట్టిండ్రు. అప్పటికే ట్యాంకును ఖాళీ చేసిండ్రట జనాలు. కానీ కిస్మత్ అంటే బకెట్లు నింపుకున్నోళ్ళదే పోన్రి. ఇన్నొద్దులు నూనె ధరలకు గుబ్బులు పడి కూరళ్ళ ముత్తమంత నూనె పోసుకున్నోళ్ళు కూడా ఇక కమ్మగా ఫ్రైలు చేసుకుంటారు కావచ్చు. ఇక మిర్చీలు, బజ్జీలు ఇరాం లేకుండా దేవుకుంటారు కావచ్చు. పైలముల్లో ఎటు కూడా ఫ్రీగా దొరికింది కదా అని నూనెను ఇష్టం ఉన్నట్టు వాడారు. మళ్ళా ఆయనతో పేల అడ్డమైన రోగాలు మోపై దావఖాన ఖర్చులకు వేలు కట్టాలి. మళ్ళా ఏమంటున్నాం? ఒక ఇంట్లో దొంగతనం చేసిండు ఒక దొంగోడు. బీరువా పగలగొట్టి అందులున్నదంతా అంత మూట కట్టుకున్నాడు. పోతా పోతా ఒక లెటర్ రాసి పెట్టిపోయిండు. ఇంటికొచ్చి చూసిన ఓనర్లు ఫస్ట్ లబ్బ మొత్తుకున్నారు. ఆ తర్వాత ఆ దొంగ రాసిన లెటర్ చూసి షాక్ అయిండ్లు. ఆ లెటర్లో ఏమున్నదంటారా? చూద్దాం పాండ్రి. దొంగతనం చేసిన ఒక దొంగ ఆ ఇంటి ఓనర్లకు లెటర్ రాసి పెట్టిపోయిండు. దయచేసి క్షమించండి అని ఆ లెటర్ల వాళ్లకు రిక్వెస్ట్ చేసిండు. అర్జెంట్ అవసరం పడి దొంగతనం చేస్తున్నా, నెల రోజులల్లా మీ ఇంట్లో ఎత్తుకపోయిన సామానంతా వాపసు ఇచ్చేస్తా, సారీ అని రాసిండు. తమిళనాడులో జరిగింది ఈ ముచ్చట. సెల్విన్ అనే ఒక రిటైర్డ్ టీచర్ ఇంట్లో పనిచేసేందుకు ఒక మనిషిని పెట్టుకున్నారు. నమ్మకంగానే ఉన్నాడు కదా అని ఇల్లు ఆ పనునికి అప్పచెప్పి కొడుకు దగ్గరికి పోయిండ్లు. తిరిగి వచ్చే తాలకు ఇంటి తలుపులు తీసున్నాయి, బీరువా తలుపులు కూడా తీసున్నాయి. పని మనిషి పత్తాలేడు. 60,000 క్యాషు, 12 గ్రాముల బంగారం, వెండి పట్టీలు మాయమైనాయి. పోలీసులు వచ్చి ఇల్లంతా ఎతుకుతే ఒక లెటర్ దొరికింది. దొంగతనం చేసినానని కోపం తెచ్చుకోకుండ్రి, దయచేసి క్షమించండి, ఖర్చులకు కొంచెం టైట్ ఉన్నది, అందుకే ఈ పని చేసిన, 1 నెల లోపట మొత్తం వాపస్ ఇచ్చేస్తా, సారీ అని ఆ లెటర్లో రాసి పెట్టిండు ఆ పనుడు.
అది చదివి పోలీసులు ఇంటి ఓనర్లు షాక్ అయిన్లు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ షురూ చేసిండ్లు. వాడెవడో మంచి దొంగ అని కొందరు అంటుంటే, మంచోడైనా దొంగతనం చేసినాక దొంగే అవుతాడు అని ఇంకొందరు అంటున్నారు. ఓ పాముకు దగ్గు బాగొస్తున్నది కావచ్చు. మరి డాక్టర్కే చూపెట్టుకున్నదో లేదంటే డైరెక్ట్ మెడికల్ షాప్కే పోయిందో కానీ వాళ్ళు ఓ సిరప్ రాసిచ్చి తాగు అన్నట్టున్నారు. మరి పొద్దుగాలో చెంచాడు రాత్రికో చెంచాడు తాగాలే కదా. మరి అట్లా ఎన్ని రోజులు తాగుడు? ఒక్కటేసారి మొత్తం తాగితే ఉన్న దగ్గంతా ఒక్కసారి ఉడుచుకపోతుంది అనుకున్నదో ఏమో కానీ గీడో పాము ఏకంగా టానిక్ బాటిల్నే మింగింది. ఇక చూడాలే తర్వాత దాని బాధ. ପ୍ଲାଷ୍ଟିକ ମୁଁ ଚିପୁଥିଲି ବା ନରମ ଲାଗୁଛି। మూత తీసి తాగితే ఏ బాధ ఉండకపోవు. మూత తీసుడు మర్చిపోయి మూతిలో పెట్టుకుంటే కుతికలిరికి కూరుకోయింది ఈ దగ్గుమందు సీసా. బయటికి వస్తలేదు, లోపలికి పోతలేదు. అగో చూడుండ్రి ఎంత అవస్థ పడుతున్నదో ఈ పాము. ఈ అన్నేవలో మెల్లగా గొంతు దగ్గర ఒత్తుతుంటే కొంచెం కొంచెం బయటకు వస్తున్నది కానీ భయపడుతున్నాడు ఈ అన్న. మళ్ళీ సీసా పూరగా బయట పడితే ఎక్కడ కాటేస్తుందో అని. ఇట్లా మెల్లమెల్లగా 2-3 సార్లు ఒత్తేటాలకు పాము కూడా అవస్థ పడుకుంటా ఆఖరికి బయటకిడిచింది సీసాను. అప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నట్టున్నది పో. ఇది ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్లో ముచ్చట. మరి సీసాను ఏమనుకున్నదో ఈ పాము, ఎందుకు మింగాలనిపించిందో గాని చెప్పలేనంత అవస్థ పడ్డది. కానీ ఓ పాము గారు, ఇంకోసారి దగ్గొస్తే టానిక్ సెంసాల పోసుకొని దాగు, లేదంటే గోళీలు మింగు గాని ఇట్లా సీసాను మాత్రం మింగకు, సరేనా? जय प्रभु लिंगराज। తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. చెయ్యి పార్టీలకు జంప్ అయ్యారు 6 కారు పార్టీ ఎమ్మెల్సీలు. అర్ధరాత్రే ఎందుకు పెట్టుకున్నారో మరి ముహూర్తము. పట్నం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మీటింగ్ అయింది కారు పార్టీ ఆఫీసులా. 6 ఎమ్మెల్యేలు డుమ్మా ఎందుకు కొట్టిరోనని అధిష్టానం పడ్డది పరిశాన్లా. ఎంపీటీసీకి అడిగిండు మున్సిపాలిటీ కార్మికుల కాళ్ళు. వీడియో అయింది సోషల్ మీడియాలో వైరల్. వంట నూనె కోసం ఎగబడ్డారు జనం, బకెట్లలో నింపుకొని పడ్డారు సంబురం. ఓ ఇంట్లోకించి పైసలు బంగారం ఎత్తుకపోయిండు దొంగ, మళ్ళా తీసుకొస్తా అని లెటర్ రాసిండు పోంగా. ఇగో ఇవ్వల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినవి జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.